ఎందుకు మాట్లాడుతుందిరా? మనం గతి లేని వాళ్ళం అనుకున్నారు కావచ్చు, తినకుండానే వెళ్లిపోయారు. వాళ్ళు లేకుంటే ఏంటి, వాళ్ళు వెళ్ళడమే మంచిదిలే. మటన్ మొత్తం మనమే తినొచ్చు. సర్లేరా, వాళ్ళు తినకుండా వెళ్తే ఏం మునిగిపోయేది ఏం లేదు. కానీ ఆ మటన్ తీసుకోకుండానే వెళ్లిపోయింది. చూసావా దానికి మా మీద ఎంత మర్యాద ఉందో. మీ మాటలు ఎలా ఉన్నాయమ్మా? నీ మాటలు నాన్న మాటలు ఎలా ఉన్నాయి? సిరివల్లిని సంతోషపరిచేలా ఉన్నాయా? సిరివల్లిని బాధ పెట్టేలా ఉన్నాయా? వీడికి రోజు రోజుకి పెళ్ళం అంటే బెల్లం అయిపోతుంది, అమ్మా నాన్న అంటే అల్లం అయిపోతున్నాం వీడికి. అవును కాంతం, వీడికి పిల్లమే కాదు, అత్తమామ అంటే కూడా బెల్లమే అయిపోయారు. మనమిద్దరమే అల్లమైపోయాం వానికి. చేస్తారు బాబు, ఎక్కడుంటారు మీరు? నేను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటా. సాఫ్ట్వేర్ జాబ్ అంటే గదేదో సూట్ కేస్ బాక్స్ లా ఉంటది, దాన్ని ఓపెన్ చేసి ఏదో టిక్కు టిక్కు మన ఎత్తుతారు, అదేనా? అదే, దాన్నే సాఫ్ట్వేర్ జాబ్ అంటారు. మీ అక్కల ఇంటి పక్కనే ఉంటాను. నీకు జాబ్ చేయాలనిపించినప్పుడు నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు, నెలకి 1,00,000 రూపాయలు ఇస్తాను. చీనీ అవ్వ, ఆఖరి కడుక్కున్నటోడు కూడా ఆఫర్లు ఇస్తున్నాడు. హే బావా, వాట్సాప్, ఎలా ఉన్నావు? లోకిగా, నువ్వారా? ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వస్తున్నావా? ఏంటి బావా నువ్వు లోకిగా అంటావు? ఐఆమ్ లోకేష్, నా పేరు లోకేష్ బావా. లోకేష్ అని పిలువు, లేదంటే స్టైల్ గా లోక్ అని పిలువు. బావా, లోకిగా అంటే నవ్వుతారు బావా. కాస్త నీ బామ్మర్దికి పరువు ఇవ్వు, పరువు నిలబెట్టు బావా. సర్లేరా బామర్ది, నీ పరువు నిలబెడతానులే. కానీ ఇప్పుడే వస్తున్నావారా లోక్స్? ఇలా అన్నావు, బాగుంది బావా. ఇప్పుడే వస్తున్నాను. ఎలా ఉన్నావు బావా? మా అక్క, మా అల్లుడు, నా కూతురు ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం రా లోక్స్. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? సర్లే కాని పెళ్ళెప్పుడు చేసుకుంటావురా? మీరు సంబంధం చూసి పెళ్లి చేస్తారని ఇక్కడికి వచ్చాను బావా, హైదరాబాద్ నుండి. అవునా? ఎందుకు చేయమరా? చక్కటి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాం. ఏరా తమ్ముడు, ఎలా ఉన్నావురా? ఇప్పుడే వచ్చావా హైదరాబాద్ నుండి? ఇప్పుడే వస్తున్నానక్క. ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నానురా తమ్ముడు. ఏంటి బావా, మీ ఇంటి అడ్రస్ తెలియకూడదని ఇంత దూరంలో మీరు ఇల్లు కట్టుకున్నారా ఏంటి? నేను ఉదయం నుండి ఊరంతా వెతుకుతున్నా, మీ ఇల్లే దొరకట్లేదు. ఆఖరికి ఒక భిక్షగాన్ని అడిగితే వాడు మీ ఇంటి అడ్రస్ చెప్పాడు. ఏంటి బావా, దొరకకుండా ఇల్లు కట్టుకున్నావా ఏంటి? అలా ఏం లేదురా, నువ్వు వస్తున్నావని తెలిస్తే నేనే బస్ స్టాప్ కు వచ్చేవాడిని కదా. నేనే వద్దామని వచ్చాను. సరే కాని మీరు నాకు పెళ్లి చేసేదాకా నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళను బావా. అలాగే రా, ఇందాకే చెప్పాను కదా, ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తామని. ఇలా అన్నావు, బాగుంది బావా. సరే, ఇక ఆ పనిలో ఉండండి. ఏమండి, మన అమ్మాయిని చూసి చాలా రోజులవుతుంది కదండి. అవును సత్యవతి, ఆ రోజు మనం సిరివల్లిని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమ్మ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. మళ్ళీ మన అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని ఉన్నా వాళ్ళ అత్తమ్మ ఏమంటుందో అని ఆలోచిస్తున్నా. అవునండి, మనం తిండికి గతిలేక వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా మాట్లాడింది. చాలా కించపరిచిందండి మనల్ని. నాకైతే చాలా బాధేసింది. కానీ మన అమ్మాయి మొహం చూసి నేను సైలెంట్ గా ఉన్నానండి. లేదంటేనా నా గురించి నా విశ్వరూపం చూపించేదాన్ని. ఇంకా కట్నం గురించి కూడా అడిగింది కదండి. మరేం చేద్దాం, ఆలోచిస్తున్నారా దాని గురించి? ఆలోచిస్తున్నాను సత్యవతి. ఎలాగైనా కట్నం డబ్బులు ఇవ్వాలి. అంత పెద్ద ఇంటిలో మన కూతురు ఏ కొరత లేకుండా సంతోషంగా ఉండాలి. ఎలాగైనా మనం కట్నం డబ్బులు అప్పు చేసైనా ఇవ్వాలి. ఆ ఇంటిలో మన కూతురికి బంగారు భవిష్యత్తు ఉంటుంది సత్యవతి.
అవునండి, వాళ్ళు ఏమన్నా కానీ మనం ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే మన కూతురికి ఆ ఇంట్లో బంగారు భవిష్యత్తు ఉంటుంది అని ఒక్క ఆలోచనతో మాత్రమే నేను మౌనంగా ఉంటున్నానండి. అవును సత్యవతి, అందుకనే నేను కూడా మౌనంగా ఉంటున్నాను. వాళ్ళని ఏమనలేకపోతున్నాను. ఏంటి బావా, ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతారా ఏంటి? అక్క, ఇంట్లోకి పిలవవా నన్ను? ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతారా? అరే తమ్ముడు, అలా కాదురా, ఇక్కడే మాట్లాడుతున్నారు కదా అని నేనే పిలవడం మర్చిపోయాను. సరే రారా, ఇంట్లోకి వెళ్దాం, మీరు కూడా రండి. హే లోక్స్, పద ఇంట్లోకి వెళ్దాం. లోక్సా, ఏంటండి మా తమ్మునిని అలా పిలుస్తున్నారు? మీ తమ్ముడే నన్ను అలా పిలవమన్నాడు కాంతం. మీ తమ్మునికి స్టైల్ గా పిలవాలంట, అందుకనే లోక్స్ అని పిలుస్తున్నా. ఏంట్రా తమ్ముడు ఇది, నీకు అమ్మా నాన్న పెట్టిన పేరు లోకయ్య, నువ్వు లోకయ్య పేరును లోకేష్ అని పెట్టుకున్నావు, మళ్ళీ ఇప్పుడు లోక్స్ అని పిలిపించుకుంటున్నావు. ఏంట్రా ఇది, ఇంకా ఎన్ని పేర్లు మార్చుకుంటావురా? అబ్బా అక్క, కాస్త స్టైల్ గా ఉంటుందని అలా మార్చుకున్నానులే. సరే పద, ఇంట్లోకి వెళ్దాం. సిరివల్లేమో ఈ ఇంటికి ఓనర్ కాదు, అర్థమైందా? ఈ ఇంటికి ఓనర్ ను నేనే. సిరివల్లి కూడా నీలాంటి పని మంచిదే అనుకో. ఎందుకు మాట్లాడుతుందిరా? మనం గతి లేని వాళ్ళం అనుకున్నారు కావచ్చు, తినకుండానే వెళ్ళిపోయారు. సర్లేరా, వాళ్ళు లేకుంటే ఏంటి, వాళ్ళు వెళ్ళడమే మంచిదిలే. మటన్ మొత్తం మనమే తినొచ్చు. సర్లేరా, వాళ్ళు తినకుండా వెళ్తే ఏం మునిగిపోయేది ఏం లేదు కానీ. సిరివల్లి, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఊరికే అలా కూర్చుని ఉన్నాను. సిరివల్లి, నాకు తెలియదనుకుంటున్నావా నువ్వేం ఆలోచిస్తున్నావు అని? మా అమ్మ నాన్న మాట్లాడిన మాటల వలన నువ్వు చాలా బాధపడ్డావు. దాని గురించే కదా ఆలోచిస్తున్నావు. మా అమ్మ నాన్న మాటలు పట్టించుకోకు సిరివల్లి. నేను పట్టించుకోవడం లేదండి, కాకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి. చాలా బాధగా అనిపిస్తుందండి. మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే, తినడానికే వచ్చారా అన్నట్లుగా మాట్లాడింది. అందుకే కావచ్చు మా అమ్మ నాన్న తినకుండానే వెళ్ళిపోయారు, ఏదో పనుందని అబద్ధం చెప్పుతూ. నేను ఈ విషయం మీకు చెప్పలేదండి. నువ్వు చెప్పకపోయినా మీ అమ్మా నాన్న కనిపించట్లేదు, వాళ్లకు మటన్ వండుపో అని నేను చెప్పినప్పుడే, నీ మొహం చూసినప్పుడే నాకు ఆ రోజే అర్థమైంది వాళ్ళు మా అమ్మ మాటల వల్ల బాధపడి వెళ్ళిపోయారు అని. నేను కూడా నిన్ను అడగలేదు నువ్వు ఇంకా బాధపడతావు అని. మా అమ్మ నాన్నకి ఎలా మాట్లాడాలో తెలియదు సిరివల్లి. దయచేసి నువ్వేం అనుకోకు, వాళ్ళ మాటలని పట్టించుకోకు.